యాదగిరి సన్మార్గం ప్రేక్షకులందరికీ నమస్సులు. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. మనం అనేక పండుగలు జరుపుకుంటూ ఉంటాం. ఆ పండుగల్లో అనేక దేవతాయుతాలవి కూడా ఉంటాయి. ఈరోజు మనం చేసుకుంటున్న పండుగ వరలక్ష్మీ వ్రతం. ఈ వరలక్ష్మీ వ్రతం అనగానే ఎంతోమంది స్త్రీలు చక్కటి వేషధారణతో అలంకరణతో మరి వాళ్ళ అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటారు. ఆ ప్రార్థన అంతా కూడా అది వాళ్ళ స్వార్థం కొరకు కాదు, కానీ అందులోపల వారు, వారి భర్త, వారి పిల్లలు అంటే వారి కుటుంబము కలిసి ఉంటుంది. సమాజానికి మూలస్తంభం కుటుంబమే కాబట్టి కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది అనేటువంటి సార్వత్రికమైన ఆలోచన ఆ స్త్రీల యొక్క వ్రతంలో మన కంటికి కనబడుతుంది. అందుకొరకే ఏ స్త్రీ వరలక్ష్మి వ్రతం చేసినా కూడా నాకు సౌభాగ్యం కావాలి అని కోరుకుంటుంది, పుత్ర పౌత్రాదులంతా కూడా ఉండాలి అని కోరుకుంటుంది, వంశాభివృద్ధి కావాలని కోరుకుంటుంది. అటువంటి స్త్రీమూర్తుల్లో మనం ఈరోజు లక్ష్మీదేవిని చూడవచ్చు. అసలు ఇంతకు లక్ష్మి అంటే ఏంటి? లక్షణాయుక్తా లక్ష్మీ అని అంటే సర్వలక్షణ సంపన్నురాలై ఉండేటువంటి స్త్రీని లక్ష్మిగా భావించాలి. అందుకే ఏ స్త్రీని చూసినా కూడా లక్ష్మి అనే భావనతోటే మనం చూడాలని చెప్పేసి చెప్తున్నాయి మన ధర్మసూత్రాలన్నీ కూడా. కాబట్టి ఈ స్త్రీలు చేసేటువంటి ఈ వరలక్ష్మి వ్రతం వెనుక ఉన్నటువంటి ప్రధానమైన ఉద్దేశం ఏంటి, దాని యొక్క విశిష్టత ఏంటో ఒకసారి మనం ఈరోజు స్మరణకు తెచ్చుకోవాలి. ఇంతకుముందు లక్ష్మి అంటే ఏంటో చెప్పుకున్నాం. సరే, మరి అది ఒకటే ఉందా? కాదు. లక్షణాయుక్త అని ఒకటి కాదు. లక్ష్యతే అనయ ఇది లక్ష్మి అంటే ఎప్పుడూ కూడా ఒక లక్ష్యాన్ని కలిగి ఉంటుంది. అంటే ఏంటి? తన భక్తులను కాపాడాలి అనేటువంటి ఏకైక లక్ష్యం కలిగి ఉంటుంది. అది లక్ష్మి. ఈ లక్ష్మి గురించి మనకు అనేక ప్రస్తావనల్లో కనబడుతుంది. నారాయణి అనేటువంటి పేరు కూడా మనకు లక్ష్మికి కనబడుతుంది. లక్ష్మి గురించి మనకు శ్రీ సూక్త ఫలశ్రుతి లోపల కనబడుతుంది. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీర్ సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా. అమ్మా, ఎప్పుడూ కూడా మా పట్ల ప్రసన్నంగా ఉండు. లక్ష్మీ ప్రసన్నంగా ఉన్నప్పుడు శాంతి ఉంటుంది. కాబట్టి లక్ష్మి అంటే ఇక్కడ 6 రకాల లక్ష్మిలు చెప్పారు. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, ఇలా 6 రకాలుగా ఉన్నాయి. ఈ 6 రకాల్లో చివరికి వచ్చేది వరలక్ష్మి అని చెప్పారు. వరాలను ఇచ్చేటువంటి లక్ష్మి వరలక్ష్మి. ఏం వరాలు ఇవ్వాలి అంటే పైన ఉండే 5 వరాలు కనబడతాయి మనకు. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీర్ సరస్వతి శ్రీలక్ష్మీర్ వరలక్ష్మి. వరలక్ష్మి చివరికి వచ్చింది. ఈ వరాలన్నీ కూడా లక్ష్మీదేవి ఇచ్చింది అంటే పైన ఉండేటువంటి 5 వరాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు లభించాలి. సిద్ధి లభించాలి, మోక్షం లభించాలి, తర్వాత శ్రీ మనకు కావలసిన డబ్బు లభించాలి. ఇట్లా ఈ 5 కూడా మనకు లభించాలి. అటువంటి వరాన్ని మనకు లక్ష్మీదేవి ఇవ్వాలి. అలా ఇచ్చేదే వరలక్ష్మి. అందుకే వరలక్ష్మిని పూజిస్తాం మనం. మనకు సాధారణంగా అష్టలక్ష్ములు కనబడుతూ ఉంటాయి. ఈ అష్టలక్ష్ముల లోపల ఆదిలక్ష్మి అని, ధనలక్ష్మి అని, ధాన్యలక్ష్మి అని, గజలక్ష్మి అని, సంతానలక్ష్మి అని ఇలా 8 రకాల లక్ష్ములు కనబడుతూ ఉంటాయి. ఈ 8 రకాల లక్ష్ములు ఇంటికి రావాలి అంటే వరలక్ష్మే ప్రధానం. కాబట్టి వరలక్ష్మిని ఆరాధించడం అనేది చాలా అవసరం. మరి ఈ వరము ఎవరికి ఇస్తుంది లక్ష్మీదేవి? ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తుందా? నోచిన వాళ్ళందరికీ ఇస్తుందా? నోచిన వాళ్ళందరూ ఎలా నోమాలి అంటే ఓ చక్కని కథ మనకు వరలక్ష్మి వ్రతంలో కనబడుతుంది. ఈ వరలక్ష్మి వ్రతంలో ఉండేటువంటి
కథలో ఉండేటువంటి స్త్రీ పేరు ఏంటంటే చారుమతి. స్త్రీ యొక్క ఆలోచన ఎలా ఉండాలట ఇక్కడ అంటే చారుమతిగా ఉండాలి. చారుమతి అంటే అందమైన బుద్ధి, చక్కనైన బుద్ధి. ఆ చారుమతి ఎలా ఉంది? గృహిణీ గృహముచ్యతే అన్నారు కదా. కాబట్టి ఆ చారుమతి ఇంట్లో తాను ఒక సంసారిగా, ఒక యజమానురాలుగా ఎలా ఉండాలో తాను చూపించింది అక్కడ. అంటే తన భర్త, తన పిల్లలు, తన అత్త, తన మామ వీళ్ళందరి పట్ల కూడా మృదు భాషలతోటి ఉండేది. ఎప్పుడు చూసినా కూడా చక్కగా మాట్లాడుతూ ఉండేది. ఎటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషాలు లేకుండా ఉండేది. చుట్టుపక్కల వాళ్ళందరితోటి కూడా కలగలుపుగా ఉండేది. ఇటువంటి లక్షణాలు కలిగి ఉండాలి ఎప్పుడు కూడా. అలా లక్షణాలు కలిగి ఉండేటువంటి వాళ్ళు ఏమవుతారు? చారుమతులు అవుతారు. అలా ఉన్నటువంటి చారుమతులు ఏం చేయాలి? వ్రతాన్ని చేయాలి. లేదా వ్రతాన్ని చేసేటువంటి వాళ్ళు ఇలా ఉండాలి, చారుమతిలా ఉండాలి. అలా ఉన్నటువంటి చారుమతికే లక్ష్మీదేవి స్వప్నంలో కనబడింది. కనబడి ఈ వరలక్ష్మీ వ్రతాన్ని చేయమని చెప్పింది. ఈ వరలక్ష్మీ వ్రతం కథలో ఉంది కదా, ఇది నిన్నటిదా మొన్నటిదా అంటే కాదు. ఇంతకుముందు చెప్పుకుందాం కదా, శ్రీ సూక్తపు ఫలశ్రుతిలోనే ఉంది. అంటే వేదకాలం నుంచే వరలక్ష్మి ఉంది. మనకు ఆధునికంగా చూసినట్టయితే వరలక్ష్మిని కొలిచినటువంటి ముత్తుస్వామి దీక్షితారు కనబడతాడు. మీకు ఇప్పుడు ఆ వరలక్ష్మి కొలిచినటువంటి ముత్తుస్వామి దీక్షితుల యొక్క ఒక 2 మాటలు వినిపిస్తాను మీకు నేను. ఒకసారి వాటిని మీరు చూడండి. ఇక్కడ శ్రీ వరలక్ష్మీ నమస్తుభ్యం వసుప్రదే శ్రీ సారసపదే రసపదే సపదే పదే పదే. ఇది ముత్తుస్వామి దీక్షితులు రాసిన కీర్తన లోపల ఉండే పల్లవి. పదే పదే వరలక్ష్మిని స్తుతిస్తున్నా అన్నాడు ముత్తుస్వామి దీక్షితారు గారు. దాంట్లోనే వరలక్ష్మీ వ్రతం ఎప్పుడుందో కూడా చెప్తాడు. ఎప్పుడుందట అది అంటే శ్రావణ పౌర్ణమి పూర్వస్థ శుక్రవారే చారుమతి ప్రభృతి పూజితాకారే దేవాది గురుగుహ సమర్పిత మణిమయహారే దీనజన సంరక్షణ నిపుణ కనకధారే. శ్రావణ పౌర్ణమి పూర్వ శుక్రవారే. ఆ కథలో ఉన్న విషయాన్నే ముత్తుస్వామి గారు ఉన్నది ఉన్నట్టుగా తీసుకున్నారు. శ్రావణ పౌర్ణిమ కంటే ముందు వచ్చేటువంటి శుక్రవారం ఈ వ్రతం చేసుకోవాలి. అందుకొరకే మనకు దీనికి ఆధారం ఏంటంటే చారుమతి స్వప్నం. ఆ స్వప్నంలో లక్ష్మీదేవి చెప్పిన విషయం శ్రావణ పౌర్ణిమలో ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం చేసుకో అని చెప్పింది. దాని విధి విధానం కూడా చెప్పింది. ఇక్కడ చారుమతి విశిష్టత ఏంటో చూడండి. ఇక్కడ స్వప్నంలో వచ్చింది కదా అండి. మామూలుగా అయితే ఏం చేస్తామండి, భార్య భర్తకు వెళ్ళి చెబుతుంది, ఏమండి కళలో కనిపించిందండి అని చెప్తుంది. చెబితే భర్త ఏమంటాడు, లే కళలు చాలా వస్తాయి, దాని గురించి ఎందుకు ఆలోచిస్తావు అంటాడు. కానీ చారుమతి అలాంటి కాదు. స్వప్నంలో వచ్చినటువంటి వరలక్ష్మి కనబడ్డ విషయాన్ని సంపూర్ణంగా నమ్మింది. నమ్మితేనే దైవం కాబట్టి సంపూర్ణంగా నమ్మింది. భర్తకు చెప్పింది, భర్త విషయాన్ని నమ్మినాడు. అత్తామామలకు చెప్పింది, అత్తామామలు నమ్మినారు. ఏ రకంగా చెప్పిందో ఆ రకంగా వ్రతం చేయాలనుకున్నది. తను ఒక్కరితే చేయాలనుకుందా? కాదు. భారతీయ సనాతన ధర్మం ఎన్నటికీ కూడా స్వార్థ విషయాల గురించి మాట్లాడదు. ఆ వరలక్ష్మీ వ్రతం గురించి తన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ కూడా ఈ విషయం గురించి చెప్పింది. మనం అందరం కూడా వరలక్ష్మీ వ్రతం చేసుకుందామని. ఈ వరలక్ష్మీ వ్రతం చేయడం కొరకు శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసినటువంటి ముత్తైదువులందరూ కూడా ఆ శ్రావణ మాసపు పూర్ణిమ కంటే ముందు వచ్చే శుక్రవారం రాగానే చాలా ఆనందంతో అందరూ కలిసి వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకున్నారు. సామూహిక పటుత్వం ఎంత గొప్పదో చూడండి. ఇక్కడ వరలక్ష్మి శుక్రవారం బోధించే అనేక విశిష్టతల్లో ఇదొకటి. నమ్మటం. లక్ష్మి అంటే చైతన్యం కలిగి ఉండటం. మనసును శరీరాన్ని ఎప్పుడు చైతన్యంతో నింపుకో. శరీరాన్ని ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉంచుకో. మనసును ఎప్పుడు కూడా శుచిగా ఉంచుకో. అలా ఉంచుకొని దైవాన్ని ప్రార్థించు. అలా ప్రార్థించినప్పుడు నీ మనసులో మరొక విషయం ఉన్నప్పుడు నువ్వు ఏది చేసినా కూడా ఆ ఫలితం రాదు. గీతలో కృష్ణుడు చెప్తాడు కదా, భక్తితోటి
పత్రం పుష్పం ఫలం తోయం, భక్తి కలిగి ఏదైనా ఇవ్వు తీసుకుంటాడు. కాబట్టి ఇక్కడ కూడా భక్తితోటి మనసు నిర్మలంగా ఉంచుకొని చేయాలి. ఇక్కడ చారుమతి బృందం అంతా కూడా అదే చేస్తుంది. ఒక సంఘటితంగా అందరూ కలిసి ఈ వ్రతాన్ని చేస్తారు. చివరికి మనకు ఆ వ్రతంలో ప్రదక్షిణాలు కనబడతాయి. మొదటి ప్రదక్షిణం అయిపోయిందంటే వాళ్ళ ఇంట్లో గల్లు గల్లు అనేటువంటి గజ్జల శబ్దం వినబడింది పాదాల దగ్గర, అంటే వాళ్ళ నూపురాలు. రెండవ ప్రదక్షిణం అయిపోయిందంటే వాళ్ళ చేతులకు కడియాలు కనబడ్డాయి, అదో రకమైన శబ్దం కనబడింది. ఏంటి గల్లు గల్లుమని శబ్దాలు ఏంటి? మూడవ ప్రదక్షిణ కాగానే వాళ్ళ ఇళ్ల లోపల విపరీతమైనటువంటి ఒక కనకం కురిసింది. ఎందుకు ఇలా? చైతన్యం. చైతన్యాన్ని మించింది మరొకటి లేదు. కాబట్టి ఎప్పుడు కూడా చైతన్యం కలిగి ఉండాలి. అమ్మవారిని ప్రార్థించాలంటే మొదలు నువ్వు చైతన్య స్వరూపిడివి కావాలి, అప్పుడే అమ్మవారు నీకు కరుణిస్తుంది. ఇలా చారుమతి అందరినీ కలిసి చేసింది, అందరూ కూడా ఈ వ్రతాన్ని చేశారు. ఈ వ్రతాన్ని గురించి అడిగింది ఎవరు అంటే స్కాంద పురాణం లోపల పార్వతీదేవి అడిగింది, శివుడిని అడిగింది. అయ్యా, స్త్రీలు ఎప్పుడైనా కూడా సౌభాగ్యంతో పుత్రపౌత్రాదులతోటి శుభంకరంగా ఉండాలంటే ఏమి చెయ్యాలి? అప్పుడు పరమశివుడు చెప్పినటువంటి యొక్క వ్రతమే ఈ వరలక్ష్మి వ్రతం. కాబట్టి ఆనాటి నుండి కూడా పార్వతీదేవి అపరశక్తి సంపన్నురాలు, దేవతామూర్తి అయినా కూడా ఆమె ఈ వ్రతాన్ని ఆచరించింది. కాబట్టి దేవత ఎందుకు వ్రతాన్ని చేయాలి మరి అంటే, ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మనం ఇంకేం చేయకూడదా? చేస్తే తప్ప కాదు. నిత్య చైతన్య సందాయిని కాబట్టి ఆ శక్తి కూడా ఎప్పుడూ చైతన్యంగా ఉండాల్సిందే. అందుకొరకే అక్కడి నుంచి ప్రారంభమైన ఈ వ్రతం వరలక్ష్మి వ్రతం. ఒకటి వ్యక్తి చైతన్యాన్ని, రెండవది సంఘ చైతన్యాన్ని, మూడవది ప్రధానమైనది ఏంటంటే మానసిక సద్గుణ సంపన్న భావనను మనకు అందిస్తుంది. ఎందుకు ఇదంతా కూడా ఈ శ్రావణ మాసంలోనే అంటే ఆషాఢమాసంలో మొదలయ్యేటువంటి యొక్క అమ్మవారి యొక్క పూజ కార్తీక పౌర్ణమితోటి ముగుస్తుంది ఒకవేళ అనుకుంటే, ఇందులోపలనే మనకు అనేక రకాలైన అమ్మవారి పూజలు వస్తాయి, కేశవ పూజలు, శివ పూజలు వస్తాయి. అందులో భాగంగానే వర్షాకాలం కాబట్టి, వర్ష ఋతువు కాబట్టి చైతన్యం పొందడానికి ఈ వరలక్ష్మి శుక్రవారం అనేటువంటిది మన కంటికి కనబడుతుంది. కాబట్టి ఆ వరలక్ష్మి శుక్రవారాన్ని మనం జరుపుకుంటున్నాం. కనకధారా స్తోత్రాన్ని ఆదిశంకరులు రచించారు, వరం అందించింది ఆ మహాలక్ష్మీదేవి. ఒక ఉసిరికాయ చేతిలో పెడితే ఆ బాధను చూసి ఆదిశంకరులు రచించిన కనకధారా స్తోత్రంలో ఒక్క శ్లోకాన్ని మీకు అందించి ఈ పండుగ ప్రాశస్త్యాన్ని మనం మరొకసారి స్మరించుకుంటూ ముగించుకుందాం. గీర్దేవదేతి గరుడధ్వజ సుందరీతి శాకాంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టిస్థితి ప్రళయకేలిషు సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై. ఈ లోకానికి గురువు కాబట్టి ఆ అమ్మను మనం అందరం కూడా ప్రార్థించాలి. వరలక్ష్మి వ్రతాన్ని అందరం కూడా శాంతిగా, ప్రశాంతంగా, నిత్య చైతన్యంతో మనందరం జరుపుకుందాం. సమాజాన్ని చైతన్యంతో ఉంచుకుందామని ప్రార్థిస్తూ సెలవు. స్వస్తి.